మంచిది. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి మనం వెళ్దాం పిల్లలు. మమ్మల్నిగా ప్రేమించు పరలోకపు తండ్రి, ముఖ్య అంశమైన నీ వాక్య ధ్యానములోకి వస్తుండగా ఎన్నిక లేని వాణ్ణి నీ దేవదాసుడికి నిలబడి ఉండగా మిన్న మీ ఆత్మతో అభిషేకించండి నాయన. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరం ఇచ్చేవాడిగానే నన్ను నిలబెట్టుకోమని దేవవాక్యముతో మాతో మాట్లాడి మమ్మల్ందరినీ దేవ బలపరిచి నాయన స్థిరపరిచి స్థలమచి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం పిల్లరా. దేవుని వాక్య భాగం నుంచి కొన్ని ఆత్మీయ సత్యాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రాజుల గ్రంథములో నుంచి ఒక రాజుని గురించి, రాజు జీవితంలో జరిగిన ఒక సంఘటన చదివించాను నేను. ఎవరి రాజు అంటే జెరోబాము రాజు అయిన జెరోబాము. మరి ఈ రాజు యెరోబాము కదా, యెరోబాము. నేను జెరోబాము అంటాను ఎందుకంటే నేను ఇంగ్లీష్లో చదువుతాను కాబట్టి మీరు కొంచెం నన్ను భరించాలి. జెరోబాము, అభిషా ఈ పేర్లు కొంచెం అటు ఇటుగా ఉంటే అయ్యగారికి కొంచెం నత్తుందనుకున్నా పర్లేదు, ఏమనుకున్నా పర్లేదు, కానీ నేను కొంచెం తేడా ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే కూడా. జెరోబాము రాజు పిల్లరా. ఐ స్టిక్ టు మై నేమ్స్ పిల్లరా. జెరోబాము రాజుని గురించి ఒకవేళ ధ్యానిస్తే, ఒక రాజుల గ్రంథంలో చూస్తే చాలామంది రాజులు నిజంగా ఒక భ్రష్టుని గురించి వాక్యం ఏం చెప్తారంటే, కానీ ఫర్ మీ ఈజ్ వన్ ఆఫ్ ది బ్లెస్డ్ కింగ్ విత్ ఎ కర్స్డ్ ఎండింగ్. నిజం చెప్పాలంటే ఒక గొప్ప ఆశీర్వాదము కలిగిన వాడు, కాకపోతే ఎండింగ్ మాత్రము దరిద్రంగా ఉంది. ఎందుకంటే శాపగ్రస్తమైన జీవితంలో జీవించాడు. ఎందుకనేదే చూస్తాం. అంత స్టోరీలోంచి కూడా అందులో అదే మనం ధ్యానించడం ప్రయత్నం. ఎందుకు అంటే పిల్లలు దేవుని వాక్యమాలను చూసేటప్పుడు ఇశ్రాయేలు ప్రజలను రాజు కోరినప్పుడు మొదట సౌలు రాజునిచ్చాడు దేవుడు. కొంచెం హిస్టరీ చెప్తాను, ఒక 5 నిమిషాలు. సౌలు రాజుని వేసినాక సౌలు రాజు మరి దేవుని యొక్క మాట ప్రకారము చక్కగా జీవించలేకపోయాడు. కాబట్టి దేవుడు దావీదుని ఎంచుకున్నాడు. దావీదుని ఎన్నుకున్నప్పుడు నా హృదయానుసారుడు అంటాడు. దావీద్ వాజ్ అ మ్యాన్ ఆఫ్ గాడ్స్ హార్ట్. ఆయన హృదయం ఎలా ఉందో అలా నడిచేవాడు. దావీదుకు ప్రామిస్ చేశాడు ఏంటంటే, నీ నుంచి సౌలు నుంచి తీసినట్టుగా నీ నుండి రాజ్యం తీసేనంటాడు. దావీదు తర్వాత సొలొమోను రాజు అయ్యాడు. సొలొమోను మహాజ్ఞాని, మహామూర్ఖుడు. వెరీ ఫ్రాంక్, చాలా కఠినంగా మాట్లాడుతాను. మహాజ్ఞాని ఎందుకంటే ఆయన లాంటి జ్ఞానవంతుడు ఎవరు లేరు. దేవుడు అతి జ్ఞానం ఇచ్చాడు. కాకపోతే ఎండింగ్ లేటర్ పార్ట్లోకి వస్తలేక విగ్రహారాధకుడుగా మార్చాడు. దేవుణ్ణి విడిచిపెట్టి అన్ని దేవతలను ఆరాధించాడు. ఆయన 1000 మంది భార్యలు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా డైవర్ట్ అవుతారు. అందుకే ఎంతమందిని చేసుకోవాలి పెళ్ళి? ఒకరినే చేసుకోవాలి. భార్యలు ఎక్కువైపోతే భ్రష్టులం అయిపోతాం. కాబట్టి అందుకే ఒకరినే పెళ్లి చేసుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. సొలొమోను మరి అలా చివరి భాగములో దేవునికి వ్యతిరేకంగా, అంటే దేవునికి మందిరం కట్టాడు, అలాగే అనేక గుళ్ళు కట్టించాడు. దేవుని యెరూషలేముతో పాటు దేవునికి అనేక గుళ్ళు కట్టించాడు, భార్యలకు గుడి కట్టించాడు, అక్కడ ఆరాధించాడు. కాబట్టి మరి దావీదుకి ఇచ్చిన మాటను నిమిత్తము దేవుడు ఆ రాజ్యమును తీసుకోలేదంట. కాకపోతే గాడ్ వాంట్ టు పనిష్ దెమ్. ఎందుకంటే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నాడు. కాబట్టి సొలొమోన్ ఏమనకుండా తన కుమారుని కాలంలో చేసిన కుమారుని కాలములో ఈ యొక్క రాజ్యము విభజించబడ్డట్టుగా చూస్తూ 2 రాజ్యాలుగా అయింది ఇజ్రాయెల్ రాజ్యం. ఒకటి దావీదుకు ఒక గోత్రాన్ని ఇచ్చాడు. ఎందుకు బ్లెస్డ్ జెరోబాము అంటే జెరోబాముకు 10 గోత్రాలు ఇచ్చాడు రాజ్యం వెళ్ళడానికి. ఏనమ్మా, అందుకే బ్లెస్డ్ అన్నాను. హృదయానుసరైన దావీదును బట్టి ఆయన వంశములకు ఒక గోత్రం మాత్రమే పరిపాలించడానికి ఇస్తే 10 గోత్రాలు, మిగతా 10 గోత్రాలు జెరోబాముకి ఇచ్చాడు ఇజ్రాయెల్ రాజుగా ఉండడానికి. అందుకే బ్లెస్డ్ అన్నాడు. మీరు అనాలి 12 గోత్రాలు కదయ్యా, ఒకటి ఆయనకి ఇచ్చాడు, 10కి ఇచ్చాడు. ఒకటి ఏమైంది అంటే లేవీలు లెక్కించరు. లేవీలు దేవుని ప్రజలు. దే ఆర్ అండర్ ది గాడ్స్ పీపుల్, దే ఆర్ గాడ్స్ పీపుల్. కాబట్టి అందుకే లేవీలు లేదు. 10 గోత్రాలు ఇచ్చిన ఆ గొప్ప రాజు జీవితంలో జరిగిన సంగతిని మనం చూస్తాం పిల్లరా. ఆ సంఘటనలో పిల్లరా జరిగిన సంగతి, ఆయన భ్రష్టుడే పిల్లరా. ఆయన 2 చోట్ల ఆయన విగ్రహాలను కట్టడం, దానిలో బేతేళ్ళు, ఆ స్టోరీ అంతా అందులోకి నేను పోను, చాలా పెద్దది. ఇప్పుడు ఆయన జీవితంలో జరిగిన సంఘటనే చూస్తున్నాం. ఈ జెరోబాము రాజు జీవితంలో జరిగిన సంఘటన ఏంటంటే, మరి జెరోబాము యొక్క కుమారుడు అభిజ్యా అంటాడు. అభిజ్యా అనే కుమారుడు మరి జబ్బు పడ్డట్టుగా చూస్తాం. జబ్బు పడ్డప్పుడు పడక పట్టుకుని ఉన్నప్పుడు జెరోబాము తన భార్యతో అన్న మాటలు ఏంటంటే,
నీవు లేచి ఏమంటాడు, ఎక్కడంటాడు, ప్లేస్ చెప్పాడు, చెప్పు ప్లేస్ పేరు చెప్పాడు. షిలోములో ఉన్న పిల్లల అభిషా దగ్గరికి వెళ్ళమన్నాడు. ఎందుకు వెళ్ళమన్నాడు? ఆయన ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళు. ఎందుకంటే నేను రాజునవుతానన్న సంగతి నాకు తెలియజేసిన వాడు ఆయనే. కాబట్టి ఆయన దగ్గరికి వెళితే ఈ పిల్లగాని పరిస్థితి ఏమవుతుంది, బ్రతుకుతాడో లేదో తెలుస్తుంది. కాబట్టి నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళమన్నట్టుగా చూస్తాం. వెళ్ళేటప్పుడు చక్కని మాట చెప్తాడు. ఊరికినే వెళ్ళొద్దు కాబట్టి, దైవజనుడి సన్నిధిలోకి వెళ్తున్నావు కాబట్టి 10 రొట్టెలు తీసుకెళ్ళు. ఏమంటాడు, ఒక బుడ్డిలో తేనెను తీసుకొని వెళ్ళమని చెప్పాడంట. మంచి ఇన్స్ట్రక్షన్ కదా. కొన్నిసార్లు అనిపిస్తుంది నిజంగానే, మరి ఇంత పనికి మాలినాడు నిజంగా దైవజనుడి దగ్గరికి వెళ్తేప్పుడు డోంట్ గో విత్ యువర్ ఎంప్టీ హ్యాండ్ అన్నట్టుగా ఆయన తీసుకెళ్ళమని చెప్పినట్టుగా చూస్తాం, తీసుకెళ్ళినట్టుగా చూస్తాము. కానీ నువ్వు అక్కడ వెళ్ళినప్పుడు మాత్రము జెరోబాము యొక్క భార్యనని మాత్రం చెప్పక అక్కడ పోయి యు గో అండ్ ప్రిటెండ్ దట్ యు ఆర్ సంబడి ఎల్స్. నువ్వు వేరే ఎవరిలాగానో వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ఈ కుమారుని గురించి నువ్వు ఆయన అడిగినప్పుడు ఆయన ఏం జరుగుద్దో చెప్తాడు. మరి బ్రతుకుతాడా లేదా, స్వస్థత పొందుతాడా లేదా, ఏం జరుగుతున్న సంగతి తెలియజేస్తాడని చెప్పినప్పుడు అలాగనే జెరోబాము వెళ్ళినట్టుగా, మరి జెరోబాము భార్య వెళ్ళినట్టుగా చూస్తాం. మరి అభిషేక్ అప్పటికి వృద్ధుడై ఉన్నాడు, కళ్ళు కనపడే స్థితిలో ఉన్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడి ఒక వాక్కునిచ్చాడు. ఏంటంటే, జెరోబాము భార్య నీ యొద్దకు వస్తుంది, తన కుమారుని గురించి తెలుసుకోవడానికి వస్తుంది. కానీ ఆమె వేరే వేషం వేసుకొని వస్తుంది. కాబట్టి నీవు ఆమెకు టెల్ ఆర్ ది బ్యాడ్ న్యూస్ అంటాడు. ఆమెకు ఒక అని చెప్పమంటాడు. ఆమె ఇలా రాగానే ఆమె అడుగుల శబ్దము వినగానే మరి అభిషా అంటాడంట, యెరోబాము భార్య లోపలికి రమ్మన్నాడంట. హల్లెలూయా. ఈమె ఏదో చెప్దామనుకో, నువ్వు చెప్పేస్తారు ఆ సంగతి. యెరోబాము భార్య కొన్నిసార్లు అనిపిస్తుంది ఆయన గుడ్డివాడు, ఆయనకి ఏం కనబడలేదు, చూపు కనబడతలే. కానీ దేవుడు ఆల్రెడీ చెప్పేశాడు, దేవుడు తన వాక్కుని చెప్పాడు. కాబట్టి యెరోబాము భార్య లోపలికి రమ్మని చెప్పిన. వై దిస్, ఇలా వేషం ఎందుకు వేసుకొని వచ్చావమ్మా? ఐ హ్యావ్ ఎ బ్యాడ్ న్యూస్ ఫర్ యూ అంటాడు. బ్యాడ్ న్యూస్ ఏంటంటే, నువ్వు మళ్ళా తిరిగి అడుగు పెట్టే లోపల ఆ కుమారుడు చనిపోతాడు. అది బ్యాడ్ న్యూస్. ఇది సంఘటన జరిగింది. అలాగనే ఆమె ఆ బ్యాడ్ న్యూస్ తీసుకుని వెళ్ళి మరలా తన రాజ్యంలో ఆ ఊర్లో అడుగు పెట్టగానే ఆ కుమారుడు చనిపోయినట్టుగా చూస్తాం. ఇందులోంచి కొన్ని ఆత్మీయ సత్యాలు, జరిగిన సంఘటనలోంచి కొన్ని ఆత్మీయ సత్యాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని వాక్య భావంలో చూద్దాం. ఒకసారి చూద్దాం పిల్లలు, 2వ వచనాన్ని చూద్దాం. లెట్ us లెర్న్ సమ్ స్పిరిచువల్ ట్రూత్. ఈ స్టోరీలోంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, నేర్చుకోవాల్సిన చాలా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి చూద్దాం 2వ వచనం. యెరోబాము తన భార్యతో ఇట్లా, నేను నీవు లేచి తెలియకుండా పొమ్ము, ఈ జనుల మీద నేను రాజు నగుదనని నాకు సమాచారము తెలిసిన ప్రవక్తను గురించి మాట్లాడుతుంది. దేవుని వాక్య భావంలో చూసినప్పుడు ఇక్కడ దేవుని వాక్కు వస్తుంది పేరా. యెరోబాముకు దేవుని వాక్కు వచ్చినప్పుడు, దేవుని వాక్కు ఈజ్ సంథింగ్ టు డూ అబౌట్ ది కింగ్డమ్. ఇక్కడ యెరోబాము సాక్ష్యం చెప్తున్నాడు. ఏంటంటే, ఎప్పుడైతే ఆ ప్రవక్త నాతో మాట్లాడో, ఎప్పుడైతే దేవుని వర్తమానం నాకు తీసుకొచ్చాడో, దేవుని మాటలు నాకు తీసుకొచ్చాడో, దేవుని వాక్కు, దేవుని యొక్క మాట ఏదైందో, ఇది సంథింగ్ టు డూ విత్ మై కింగ్షిప్. నా రాజ్యమును గురించి, నాకు దేవుడు అనుగ్రహించే ఆ రాజ్యమును గురించి, ఇజ్రాయేల్ ప్రజల మీద ఏలుబడి గురించి ఆయన నాకు ప్రకటించాడు. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్తే నువ్వు ఒక విషయాన్ని తెలుసుకుంటావు. కాబట్టి నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళు. గో, యూ విల్ గెట్ ది వర్డ్ ఆఫ్ గాడ్ దే. దేవుని వాక్కు అక్కడ వస్తుంది. దేవుని వాక్కు వస్తుంది. దేవుని వాక్కు ఏమొచ్చిందంటే, దేవుని వాక్కు దేవుని రాజ్యమును గురించి వచ్చినట్టుగా చూస్తాము. దేవుని ప్రజలను పరిపాలించడానికి దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టి, దేవుడిచ్చిన ఆశీర్వాదము అక్కడి నుంచి నాకు వచ్చింది. కాబట్టి ఆ వాక్కు ఆయన దగ్గర ఉంది. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్తే కనుక మనకు తెలుస్తుంది, యూ విల్ గెట్ ది వర్డ్ ఆఫ్ గాడ్స్ వర్డ్ ఫ్రమ్ దట్ ప్రాఫిట్. దేవుని వాక్కు, దేవుని రాజ్యమును గూర్చి, దేవుని యొక్క ప్రజలను పరిపాలించే వాక్కు, దేవుని రాజ్యం వాక్కు అక్కడ వచ్చినట్టుగా చూస్తాం పిల్లరా. కొన్నిసార్లు అనిపిస్తుంది, దేవుడు యెరోబాము ఇంత భ్రష్టుడై జీవిస్తాడు కదా,
దేవుడు ఎందుకు యెరోబాముకు ఆ రాజ్యాన్ని ఇచ్చాడు? ఓ ప్రశ్న వేసుకోవచ్చు కదమ్మా. దేవుడికి తెలీదా అంటే దేవుడు తెలుసు. తెలీదా? దేవుడు యెరోబాము చెడ్డవుతారో తెలీదా? తెలీదు. గాడ్స్ ఫోర్ నాలెడ్జ్ అంటాడు. ఎందుకంటే రోమా పత్రికలోకి వెళ్తే కదా 8-9 అధ్యాయంలో గమనిస్తే అంటాడు కదా, తల్లి గర్భములో ఉండగా, ఎవరు? యాకోబు ఇశ్శావులు తల్లి గర్భములో ఉండగా, వారు ఇంకా భూమి మీద పడకముందే, భూమి మీదకి రాకముందే, వారు పుట్టకముందే అందులోంచి దేవుడు యాకోబును ఎన్నుకున్నాడట. బికాస్ ఆఫ్ హిస్ ఫోర్ నాలెడ్జ్. దేవుడు భవిష్యత్తు జ్ఞానము చెప్పున యాకోబును ఎన్నుకొనెను అంటాడు. దేవుని శిష్యు ఎందుకంటే జ్యేష్ఠత్వ హక్కులు అమ్ముకునే స్థితిలో ఉంటాడు. యాకోబు మోసగాడు అయినా కూడా దేవుని పట్టుకొని నన్ను ఆశీర్వదించే వరకు నేను విడిచిపెట్టాలి మొండిగా దేవుని పట్టుకునేవాడు. yes he has some weaknesses but he will still hold on to that God. అందుకే గాడ్స్ ఫోర్ నాలెడ్జ్, దేవుని యొక్క భవిష్యత్తు జ్ఞానము ప్రకారము దేవుడు యాకోబుని మరి అలాంటి ఎన్నుకున్న దేవుడు ఈ జెరోబాము ఇంత భ్రష్టు అయినప్పుడు ఈ భ్రష్టుని జెరోబాముని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? ఎందుకు దావీదు నుంచి 10 గోత్రాలు తీసి జెరోబాముకి ఇచ్చాడని ఒకవేళ కనుక ఆలోచిస్తే కనుక ఎందుకు ఇచ్చిండొచ్చమ్మా? దేవుని తెలియదని తెలుసు. ఓ చిన్న క్వశ్చన్ మార్క్ వేద్దాం. ఎందుకు ఇచ్చిండొచ్చు దేవుడు? అంత తెలిసి దేవునికి, ఆ దేవునికి అన్ని తెలిసిన వాడు దేవుడు ఎందుకు ఆయనకు రాజ్యం ఇచ్చాడు? వై హీ వాజ్ సో బ్లెస్డ్ టు రిసీవ్ ది 10 ట్రైబ్స్ ఆఫ్ ఇజ్రాయెలైట్స్. ఎందుకు ఉండొచ్చు? ఎందుకంటే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతారు. అందరూ పాపం చేశారు, అందరూ పాపాత్ములే, ఎవరు పరిశుద్ధులు? ఎవ్రీ బాడీ ఈజ్ ఎ సిన్నర్. బట్ ఈరోజు పిల్లలు దేవుడు తన యొక్క రాజ్యమును ఈరోజు మన కొరకు ఇస్తున్నాడు. ఈరోజు ఆయనకి ఇచ్చినప్పుడు మనకేదో అనిపించదు, వాడు పనికి మానుడు కదా, ఆయనకి ఎందుకు ఇచ్చాడు కదా. ఈరోజు నీవు నేను ఏ మంచోళమనే దేవుడు ఆయన రాజ్యము నీకు నాకు ఇచ్చాడు. ఆయన రాజ్యం నుండి అర్హత ఇచ్చాడు, యేసు రక్తం ఇచ్చాడు, శిలువ కార్యము చేశాడు. ఎందుకు? ఆయన రాజ్యమును ఆయన పరము నుంచి భూమి మీద ఎందుకు తీసుకొచ్చాడు? బికాస్ ఆఫ్ హిస్ లవ్. ఇజ్రాయేల్ ప్రజల మీద ఆయనకున్న ప్రేమను బట్టి ఈరోజు నిన్ను ఆయన ప్రేమించాడు కాబట్టి ఆయన కార్యం చేస్తాడు. ఈరోజు దేవుడు మన స్థితిగతులను బట్టి, మనం ఉండేవాడిని బట్టి, మన జీవితాలను బట్టి, మన మంచితనం బట్టి దేవుడు ప్రేమించేవాడు కాదు. మన యథాస్థితిలో ఆయన మనల్ని ప్రేమించేవాడు ఇన్స్పైట్ ఆఫ్ ది సిన్ఫుల్ లైఫ్. రోమపత్రికలు అంటే 5వ అధ్యాయం, ఇంకా మనము పాపులై ఉండగా ఆయన మనల్ని ప్రేమించను. హల్లెలూయా. అందుకే ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు, అందరూ పాపాలు. కానీ గాడ్స్ లవ్ ఇస్ సో గ్రేట్, దట్ ఇస్ గ్రేస్ ఇస్ సో గ్రేట్ దట్ ఈవెన్ స్టిల్ వైల్ వి ఆర్ సిన్నర్స్ హి లవ్డ్ us. హల్లెలూయా. పిల్లలు యెరోబాము సంగతి తెలిసిన దేవుడు అందుకే ఇచ్చాడు. దేవుడు వాక్యపాలన ఒక మాట చెప్తాను పిల్ల. ఈరోజు నీవు నేను ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఏంటి పిల్ల? ఈరోజు దేవుడు యేసు ప్రభువు తన పరిచర్యను ప్రారంభించినప్పుడు యెరోబాముకు వచ్చిన మాట ఏముంది పిల్లరా? రాజ్యం ఇచ్చాడు. యెరోబాము ఎందుకు పంపిస్తుంది తన భార్యనంటే గాడ్ గేవ్ మీ కింగ్డమ్. ఒకసారి మనం ఒకసారి చూసుకుందాం, ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం పిల్లరా. మనకేం సంబంధం చూద్దాం, ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చూద్దాం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని దేవుని వాక్కు వస్తుంది. గాడ్స్ వర్డ్ ఈస్ కమింగ్ టు us. దేవుని వాక్కు వస్తుంది. ఈరోజు నీతో నాతో దేవుని వాక్కు మాట్లాడుతున్న మాట ఏంటంటే అప్పటి నుంచి యేసు తన పరిచర్య, జీసస్ బిగాన్ హిస్ మినిస్ట్రీ. యేసు ప్రభువు వారు భూమి మీదకి వచ్చినాక ఆ 33 సంవత్సరాల జీవితము, ఆ 3.5 సంవత్సరాల ప్రారంభములో మొట్టమొదటి పరిచర్య ప్రారంభం చేసినప్పుడు ఆయన యొక్క మాటలు ఏమందంటే పరలోక రాజ్యము సమీపముగా ఉంది కాబట్టి మారు మనసు పొందుడి. ఏముందమ్మా? పరలోక ఏముంది? నీకు నాకు దేవుడు ఇచ్చిన మాట, జెరోబాముకి ఇచ్చిన మాట దేవుడు నీకు నాకు ఇస్తున్నాడు. ఏమంటాడు? పరలోక రాజ్యము సమీపముగా ఉంది. అంటే అంతవరకు యేసు ప్రభువు వారు భూమి మీదకి వచ్చే వరకు అది సమీపముగా లేదు, అది దూరంగా ఉందని ఖచ్చితంగా ప్రభు చెప్తున్నాడు ఇక్కడ. అంటే దేవుని రాజ్యం దూరంగా ఉంది అంతకుముందు వరకు ఉందా? లేకపోతే ప్రభు అనేవాడు కాదు.
అప్పటి నుంచి యేసు పరలోక రాజ్యము సమీపముగా ఉంది. ఇఫ్ యు వాంట్ టు బి ది పార్ట్ ఆఫ్ దట్ కింగ్డమ్, ఆ దేవుని రాజ్యములో పాలి భాగస్తుడిగా ఉండే, దేవుని రాజ్యములో దేవుని బిడ్డగా దేవునితో జీవించాలంటే యేసుని నమ్ముకోవడము, మారు మనసు పొందడమే ఈ రెండే మార్గాలు. రాజ్యమును గురించి వార్త, ఈ గొప్ప ప్రవక్త, ది గ్రేట్ ప్రాఫిట్ is speaking about the kingdom. అభిజాయ రీతిగా అయితే జెరుబ్బాముకు తన రాజ్యంలో వచ్చి మాట్లాడు. జెరుబ్బాము ఒప్పుకుంటున్నాడు, నేను రాజుని అవుతానని, ఇజ్రాయేల్ ప్రజలు ఏళ్తానని ఆయన నాకు తెలియజేస్తాడు. ఆ రాజ్యంలో వచ్చి ఈరోజు ఆయన కంటే గొప్ప ప్రవక్త, దేవాతి దేవుడు, దేవుని కుమారుడు, ఆ ప్రవక్త నీతో నాతో మాట్లాడేమంటే పరలోక రాజ్యము సమీపముగానున్నది కాబట్టి మారు మనసు పొందాలి. ఇంతవరకు దూరంగా ఉండే, ఇంతవరకు నీకు ప్రవేశించే అవకాశము లేకుండే, కానీ ఇప్పుడు నేను పరలోక రాజ్యంలో భూమి మీదకి తీసుకొచ్చాను కాబట్టి నువ్వు మారు మనసు పొందితే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించవు. ఎందుకు దూరంగా ఉందంటారమ్మా దేవుని రాజ్యం? ఒకసారి చూద్దాం రోమపత్రిక. నిజంగా దూరంగా ఉందా లేదా ఒకసారి చూద్దాం. రోమపత్రిక 8వ అధ్యాయము 2-3 వచనాలు చూద్దాం. ఒకసారి చూద్దాం. ఐ విల్ గివ్ సమ్ రెఫరెన్స్. ఎందుకంటే ఊరికినే క్రీస్తు యేసునందు నియమము నన్ను విడిపించు. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలక పోయెను, దాన్ని దేవుడే చేస్తున్నాడు. ఏ ధర్మశాస్త్రము ద్వారా అయితే నీతిని పొందుకోవాలనుకో, ఏ ధర్మశాస్త్రము ద్వారా అయితే నువ్వు పరలోకంలో వెళ్ళాలనుకున్నావు, ఆ ధర్మశాస్త్రము ఎవడు చేయజాలకపోయాడు కాబట్టి ఆ రాజ్యము, దేవుని రాజ్యము దూరంగా ఉంది. బై లా యూ కెనాట్ ఎంటర్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. అందుకే దేవుడే చేస్తున్నాడు. యేసు ప్రభు యొక్క బలి ద్వారా, ఆయన యొక్క బలియాగము ద్వారా, ఆయన రక్తము ద్వారా హి హస్ బ్రాట్ ది కింగ్డమ్ నియర్ టు us. అందుకే ప్రభు అంటాడు, ఊరికి నలేదు ప్రభు, ఊరికి నలేదు ప్రభు. యేసు ఆ రాజ్యం ఏదైతే ఉందో, ఏ ధర్మశాస్త్రము ద్వారా నీతిని పొందుకొని, ఏ ధర్మశాస్త్రం నీతిని పొందుకొని ఆ దేవుని రాజ్యంలో ప్రవేశించాలనుకున్నావో అది నువ్వు చేయలేకపోతున్నావు. కాబట్టి యూ క్యాన్ డూ త్రూ ది ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్. అందుకే ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడు? దేవుని రాజ్యము సమీపముగా ఉంది. గాడ్స్ కింగ్డమ్ ఇస్ నియర్. జెరుబ్బాముకు వాక్యం వచ్చింది, దేవుని రాజ్యమును పరిపాలించడానికి, దేవుని ప్రజలు పరిపాలించడానికి వాక్ వచ్చింది. ఈరోజు దేవుని యొక్క రాజ్యములో ఉండడానికి దేవుడు నీకు నాకు ఒక ఆధిక్యతను ఇచ్చినట్టుగా చూస్తాం. కానీ ఇక్కడ జరిగిన సంఘటన, దేవుని రాజ్యమును ఇచ్చాడు, దేవుని రాజ్యము సమీపముగా ఉన్నది, దేవుని రాజ్యం వేయడానికి ఇచ్చాడు, కానీ ఆయన జీవితం మాత్రం భ్రష్టత్వంలో జీవిస్తున్నట్టుగా చూస్తా. మరలా వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? ఎప్పుడైతే కుమారుడు సిక్కై ఉన్నాడో, ఎప్పుడైతే కుమారుడు మరణ పరిస్థితిలో ఉన్నాడో, అప్పుడు ఎక్కడ వెళ్ళాలనుకుంటాడమ్మా? నౌ హి వాంట్స్ గాడ్స్ వర్డ్ అగైన్. దేవుని వాక్కు నాకు మరలా కావాలి. అప్పటి వరకు దేవుడు అక్కర్లేదు కదా. అప్పటిదాకా ఎప్పుడైనా పోయాడా? మళ్ళా ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళాడా? మళ్ళీ ప్రవక్త దగ్గరికి వెళ్ళలేదు. దేవుడు రాజ్యం తీసుకోమన్నాడు, తీసుకున్నాడు, రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఆ దేవునికి ఆల్టర్నేట్గా దేవతలను కట్టాడు, గుడులు పెట్టాడు, యాజకులు పెట్టాడు, చాలా భ్రష్టమైన జీవితం చేస్తున్నాడు. దేవుడు ఒక్కసారి కుమారుని మొత్తాడు. మొత్తినప్పుడు మొత్తగానే ఏం జ్ఞాపకం వచ్చిందంటే, లెట్ మీ గో టు ది మ్యాన్ ఆఫ్ గాడ్ సో దట్ ఐ కెన్ హ్యావ్ ది గాడ్స్ వర్డ్. చాలాసార్లు ఎప్పుడు ప్రార్థన చేస్తామా? ఇప్పుడు దేవుని సన్నిధిలో నేను ఎవరిని చూస్తాను, ఎటు తిరుగుతున్నా, ఎందుకు వచ్చిన బాధ మళ్ళీ నన్ను చూసి అన్నయ్యారణ. ఎప్పుడు ఎక్కువ ప్రార్థన చేస్తామమ్మా? యాజ్ లాంగ్ యాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ వెల్, అన్నీ మంచిగా జరుగుతున్నంతసేపు అంత పెద్ద పని ఏముండదు. దేవుని వాక్ అంత అవసరం ఏముండదు మన జీవితాల్లో. అవసరం ఉంటుందా?
దేవుని సన్నిధిలోకి వెళ్ళడానికి, దేవుని వాక్కు వినడానికి అంత ఆసక్తి ఉండదు, అంత అవసరం ఉండదు. వి డోంట్ నీడ్ గాడ్ వెన్ డెత్ కమ్స్ నియర్. మరణం ఎప్పుడైతే సమీపం ఉండదో, వృద్ధాప్యం వస్తుందో, లేదా చచ్చిపోతామో, లేదా అనారోగ్యం వస్తుందో, ఎప్పుడైతే ఉంటామో పోతామో తెలియని స్థితికి వచ్చేసామనో, దెన్ వి నీడ్ గాడ్స్ వర్డ్. నచ్చకపోవచ్చు సత్యము, నాకైనా అదే నీకైనా అదే. ఎప్పుడు వస్తుంది? మరణ భయము వచ్చినప్పుడు. ఈ మధ్యలో అల్లం బాబు చెప్పాడు, సమూయేలు పిలిపించాడట. సమూయేలు ఆత్మను, చచ్చిపోయిన సమూయేలు ఆత్మను పిలిపించాడట. ఎవరు? సౌలు రాజు. ఎందుకు? మరణ భయం వచ్చేసింది. మరణ భయం వస్తేనే సమూయేలు, ఎందుకంటే దేవుడు నాతో మాట్లాడతలేడు. గాడ్ ఈజ్ నాట్ రివీలింగ్ హిస్ వర్డ్. కమ్ ఆన్, యూ కెన్ స్పీక్ సమ్ వర్డ్. ఒక ఆత్మ ద్వారా దేవుని మాటలు వినాలనుకుంటే సమూయేలు అంటాడు, దేవుడే నీకు శత్రువు అయిపోయినాక నేనేం చేస్తాను రా బాబు నీకు. ఒకసారి పరిస్థితిని చూద్దాం. దేవుని వాక్యభావంలో దేవుని సన్నిధికి పంపిస్తున్నాడు, దైవజను దగ్గరికి వెళ్తున్నాడు. దైవజను దగ్గరికి వెళ్తున్నప్పుడు, దేవుని వాక్యం వినడానికి వెళ్తున్నప్పుడు ఆయన తన భార్యతో చెబుతున్న మాట ఒకసారి చదువు. ఏమంటే, నీ వెళ్ళి అక్కడ వెళ్ళినప్పుడు 2వ వచనం మళ్ళీ ఒకసారి చదువుకుందాం. చదువు. యరొబాము తన భార్యతో ఇట్లా, నేను నీవు లేచి, ఏమంటుండు? నీవు లేచి యరొబాము భార్యనని తెలియబడకుండా ఏమంటుండు? మారు వేషం వేసుకొని వెళ్ళాలి. నువ్వు దైవజనం దగ్గరికి వెళ్తున్నావు, దేవుని నుంచి వాక్కును తీసుకోవాలనుకుంటున్నావు, నీ కుమారుని యొక్క జీవ మరణం కొరకు నువ్వు మాట్లాడాలనుకోవాలనుకున్నా కానీ, బట్ డోంట్ గో యాజ్ ది జెరోబామ్స్ వైఫ్. చేంజ్ యువర్ ఐడెంటిటీ. నీ గుర్తింపు మారాలి. నువ్వు అక్కడ వెళ్ళి యరొబాము అంటే యు మైట్ నాట్ రిసీవ్ ది గాడ్స్ వర్డ్. చేంజ్ యువర్ ఐడెంటిటీ. నువ్వు మారు పొందాలి. ప్రిటెండ్ దట్ యు ఆర్ సమ్వన్ ఎల్స్. ఎంతమంది దేవుని సన్నిధిలోకి పోవట్లేదు అమ్మాయిలా? ఎందుకు? యరొబాముకు తెలుసు, యథాస్థితిలో నేను దేవుని సన్నిధిలో ఉండడానికి నాకు యోగ్యత లేదు. ఐఎమ్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు రిసీవ్ గాడ్స్ వర్డ్. యరొబాము ఆహా నువ్వా, ఇప్పుడు గుర్తొచ్చినావు దేవుడు. జనరల్గా అంటారు కదమ్మా, అనరా కూర్చుని ఎవరైనా వ్యక్తితో ఉన్నామనుకో, బాగా పరిచయం ఉంది, మధ్యలో చిన్న గొడవ పోలేదనుకో, పూసుకున్న చనిపోయినప్పుడు పోయినావు అనుకో, పూసుకున్న ఏడిచినవే అనుకో, ఇప్పుడు గుర్తొచ్చిన, ఓహో ఇప్పుడు ఏడుస్తున్నావా, ఓహో ఎంత వంగిందమ్మా ప్రేమ, బతికున్నాలా లేడపోయింది. ఇదే వస్తుంది కదా. ఇప్పుడు కానొచ్చిన చచ్చినాక. ఎప్పుడు పుసుకుని మాట అంటాడేమో దేవుని సన్నిధి లేకపోతే, దేవుని సన్నిధి ఐ విల్ నాట్ గెట్ ది వర్డ్. దేవుని వాక్యం నాకు దొరకదు కాబట్టి దేవుని ఐ మస్ట్ ప్రిటెండ్ దట్ ఐ యామ్ సంబడి ఎల్స్. ఏమంటుండు? వేషధారణ. యేసు ప్రభు వారు తిట్టిన తిట్టేందో తెలుసా అమ్మ? భూమి మీద చాలామందిని ఆయన తిట్టిన తిట్టేందంటే వేషధారులారా అంటుండు. ఈరోజు నన్ను అంటుండో ఏమో, నిన్ను అంటుండో నాకు తెలీదు. ఒకవేళ అయ్యగారు నన్ను టార్గెట్ చేసినంటే నిన్నే టార్గెట్ చేసినట్టు రాకున్న పర్లే, కానీ దేవుడు అంటాడు వేషధారి అంటే యూ లుక్ సంథింగ్ ఎల్స్ బట్ యు ఆర్ సంథింగ్ ఎల్స్. వేషధారణ, ప్రిటెండింగ్ టు బీ సమ్వన్ ఎల్స్. యరొబాము చెప్తున్నాడు, మన మొహాలు పెట్టుకొని పోయేటట్లేదమ్మా, మన మొహం మార్చుకుందాం. లెట్ us put a mask around our faces. అంతేనా? వెళ్ళి అంటుండు యరొబాము భార్య అని చెప్పకమ్మా, వేషం మార్చుకుని వెళ్ళు. ఎలా ఉండాలంటే పిల్లరా, విశ్వాసులు చాలాసార్లు ఈ సీజన్లోకి వచ్చాప్పుడు, ఇప్పుడు ఎట్లాగో శ్రమల దినాలకు అయిపోయింది, క్రిస్మస్ సీజన్ అయిపోయింది, ఇప్పుడు శ్రమల దినాల్లో పడుతున్నాం. 14 నుంచే స్టార్ట్ అవుతుంది, వచ్చే నెల 14 నుంచే శ్రమల దినాలు స్టార్ట్ అవుతాయి. అంటే మనకేం శ్రమ లేదనుకో, కానీ మనం ఈటింగ్ బ్యాటింగ్ ఫుల్ ఉంటుంది మనకు. కానీ దేవుని ఇష్టం శ్రమల దినాలు ఉన్న కానీ ఎప్పుడు అంజూరపు చెట్టుని కొంచెం చదువుకుంటాం. ఒక అంశం ఉంది.
ఎప్పుడు ది హోలీ వీక్లో అంజూరపు చెట్టు ఎలా ఉందంటమ్మా? అంజూరపు చెట్టు ఎలా ఉంది? ఆకులతో పచ్చగా. క్రైస్తవ జీవితం చూస్తే వెరీ బ్యూటిఫుల్, ఎంత స్మార్ట్గా ఉంటుంది, ఎంత చక్కగా ఉంటుంది, దేవుని సన్నిధి ఎంత చక్కగా ఉంటుంది. ఇంత పెద్ద బైబిల్ పట్టుకపోతే ఒక్క ముక్క చదవకపోయినా పర్లేదు, కానీ బైబిల్ అయితే పెద్దగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, చాలా వండర్ఫుల్. ఎందుకంటే కాయలు ఏముండే కానీ ఆకులు మాత్రం పచ్చగా. వేషధారణ. You look beautiful outside, but inside you're just like Jeroboam's wife and Jeroboam. దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు నటిస్తున్నావా? ప్రేమ సంగమా, దేవుడు నీతో నాతో మాట దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మంచి విశ్వాసురాలిగా, గొప్ప వ్యక్తిగా, దేవుని ఆరాధించేదానిగా, దేవుని ప్రేమించేవారిగా, దేవుని కొరికే జీవిస్తున్నట్టు, దేవుని కొరికే నీ యొక్క బ్రతుకు అన్నట్టుగా అలా నటిస్తున్నావా? నటిస్తే దేవుడు అంటుడు, there is a bad news for you, whether you like it or not. This is the fact. అక్కడ వెళ్ళేటప్పుడు ఒక విషయం నాకు చాలా నిజంగా దేవుడు ఆత్మలో ఎంత గాడ్ ఇస్ జస్ట్ రివీలింగ్ మీ. ఆత్మలో ఎంత వండర్ఫుల్ అంటే పిల్లరా, గాడ్ ఇస్ వండర్ఫుల్ గాడ్. ఏ మాట కూడా వ్యర్థంగా రాయబడదమ్మా బైబిల్లో ఏ మాట కూడా ఉత్తనే రాయబడదు. ఏమంటాడు అక్కడ అహిజా? ఏమైనాడంట? వయస్సుతో గుడ్డోడై ఉన్నాడంట. ఎవరు? ప్రవక్త ఏమైనాడు? గుడ్డివాడు, కనబడే స్థితిలో లేదు. జెరోబామ్ భార్య వచ్చినప్పుడు ఆమెను చూసే స్థితిలో లేడు. ఈరోజు మీ అయ్యగారికి నీ యొక్క జీవితం, నిజ జీవితం మీ అయ్యగారికి తెలియవచ్చు, గుడ్డివాడిగా ఉండొచ్చు, కానీ బట్ యువర్ గాడ్ నోస్ యువర్ ఇన్సైడ్. నువ్వు లోపల ఏమై ఉన్నావో నాకు తెలియకపోవచ్చు, నా దగ్గర నువ్వు దాయొచ్చు, నేను గుడ్డివాడిని కావచ్చు, నాకు కనబడకపోవచ్చు, కానీ యువర్ గాడ్ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ యూ. దేవుని వాక్కు కొరకు వచ్చినావు, దేవునికి తెలీదా నువ్వేమై ఉన్నావో? దేవునికి తెలీదా? దేవునికి తెలుసు. ఆ గుడ్డివాడై ఉన్న వాడితో ఉన్నప్పుడు చెప్తున్న ప్రవక్తతో చెప్తున్న మాట ఏంటంటే, ఆమె వస్తుంది కూడా. ఎలా వస్తుంది? ఆమె వస్తుంది వేషం వేసుకొని వస్తుంది, ముసుగేసుకొని వస్తుంది. షీఈస్ కమింగ్ విత్ ఎ మాస్క్. కాళ్ళ శబ్దాలు వినంగానే హైజా అంటున్నాడంటే, శరోభం భార్య లోపలికి రా. ఏమంటున్నామ్మా? లోపలికి రా. శరోభం భార్య లోపలికి రమ్ము అంటుంది. ప్లీజ్ కమ్ ఇన్ సైడ్. ఏమంటుంది? ఐ హ్యావ్ ఎ బ్యాడ్ న్యూస్ ఫర్ యూ. కొన్నిసార్లు ఇది కొంచెం టఫ్గా అనిపించింది. అయ్యో ఎట్టకేదైతే ఏంది, వాడు పాపాత్ముడో పనికిమాలడో ఏదో కానీ హీ వెన్ ఫర్ గాడ్స్ వర్డ్ కదా. దేవుడు చాలాసార్లు దేవుని మనం చాలా ఈజీగా తీసుకుంటామమ్మా. ఏమనుకుంటామంటే, మనము ఉన్న మాటలతో దేవుని పొగిడేసి, దేవుడు దయాళుడు, దేవుడు దీర్ఘశాంతమురాడు, దేవుడు క్షమించేవాడు, కొన్ని టైటిల్స్ ఇస్తున్నాం దేవునికి. ఎందుకు? అది మన కంఫర్ట్ జోన్లో సూట్ అవుతుంది కాబట్టి కదా. ఎందుకు? దేవుడు దయాళుడు అంటే క్షమిస్తాడు, దేవుడు క్షమించేవాడంటే క్షమిస్తాడు, దేవుడు దీర్ఘశాంతం అంటే నేను ఎన్ని దినాలు పాపం చేసినా కూడా దేవుడు నన్ను సహిస్తాడు. ఇవన్నీ మనకు చాలా కంఫర్ట్లో ఉంటాయి. కానీ ఇప్పుడు దేవుడు న్యాయవంతుడు అంటామా? న్యాయవంతుడు అంటే మనము అద్దం ముందు నిలబడితే, కొన్ని అద్దాలు ఉన్నాయంట, అద్దం ముందు నిలబడితే ఏం కనబడా? బట్టలు కనబడాయంట, మనిషి కనబడతాడంట, బయటపడిపోతాం ఏమై ఉన్నాము. అందుకే దేవుడు గాడ్ ఈజ్ ఎ జస్ట్ గాడ్. దేవుడు అంటున్నప్పుడు దేవుని వాక్య భాగంలో పిల్లరా, yes it was a good news when it came to you first. మొదట నీకు వచ్చినప్పుడు అది సువర్తమానమే, దేవుని రాజ్యముని గురించిన మాటనే, దేవుని యొక్క రాజ్య సభ్యులు అవే మాటనే. when you come for God's word this time it's tougher.
నిజంగా దేవుని వాక్యం అంత టఫ్ ఉంటుందా? ఒకసారి వద్దామా, నిజంగా టఫ్ ఉంటుంది అలా. ఈరోజు నీతో నాతో కూడా దేవుడు మాట్లాడు. ఒకసారి చూద్దాం, మార్కు సువార్తలకు వద్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వచనాలు చూద్దాం. ఒకసారి చూద్దాం. చాలా ఇష్టం, మనందరూ తెలిసిన వాక్యం, కాకపోతే సగమే చేసుకున్న మొత్తం నేర్చుకుందాం. ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయం చివరి వచ్చిన 15-16 వచనాలు చూద్దాం. మరియు మీరు సర్వలోకమునకెళ్ళి సర్వ సృష్టికి ఏమంటుండమ్మా, చూడండమ్మా, చాలా వండర్ఫుల్ ఇది. ఇంతవరకు మనం చాలా బాగుంటుంది, చాలా మీరు సర్వలోకమునకెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఏంటా సువార్తన? దేవుని రాజ్యం పెడుతున్న యేసు రక్తము ద్వారా ప్రతి పాపం కడగొడుతుంది. యేసు శిలువ కార్యము ద్వారా నీకు పాప విమోచన కలుగుతుంది. యేసయ్య పలికిన మాటల ద్వారా నీకు ఆ పాప క్షమాపణ జరుగుతుంది. నువ్వు దేవుని రాజ్యములో ప్రవేశిస్తావు. ఇట్స్ ఎ గుడ్ న్యూస్ ఫర్ దోస్ హూ టేక్, దోస్ హూ రిపెంట్. ఇట్ గుడ్ న్యూస్. కింద చూద్దాం. నమ్మి బ్యాప్టిజము బిడ్డరా, యువర్ లివింగ్ నీకు గుడ్ అవుతుందా బ్యాడ్? నమ్మి బ్యాప్టిజము పొందినవాడు ఏమంటాడు? నమ్మి బ్యాప్టిజము పొందినవాడు రక్షింపబడును. ఏమంటుండు? దిస్ ఈజ్ ది టఫెస్ట్ థింగ్. నమ్మని వానికి శిక్ష విధించబడును. చాలాసార్లు నమ్మామంటగా దేవుని వాక్యం అంటుంది ఇట్ ఇస్ గుడ్ న్యూస్ అండ్ అ బ్యాడ్ న్యూస్. వెన్ ఇట్ ఇస్ గుడ్, వెన్ యూ రిపెంట్ ఇట్ ఇస్ గుడ్ న్యూస్. వెన్ యూ డోంట్ రిపెంట్, వెన్ యూ ప్రిటెండ్ ఇట్ ఇస్ అ బ్యాడ్ న్యూస్. నువ్వు మారు మనసు పొందితే అది నీకు శుభవర్తమానం అవుతుంది. నువ్వు రక్షణలో ఉంటావు. నువ్వు వేషధారణగా ఉంటూ వేషం వేసుకుంటూ జీవిస్తుంటే, నువ్వు నమ్మకపోతే, ఆ వాక్యము నమ్మకపోతే, ఇఫ్ యూ డోంట్ బిలీవ్ గాడ్స్ కింగ్డమ్ వర్డ్, దెన్ యూ విల్ బీ ఇన్ ది కర్సింగ్స్. నమ్మని వానికి అది అండర్లైన్ చేసుకుంటే సరిపోతుంది. గుడ్ న్యూసే. ఎస్, ఆల్వేస్ గుడ్ విత్ గాడ్. దేవుడు మంచివాడు. దేవుడు అన్ని మంచిగా చేస్తాడు, అన్ని మంచిగా చేస్తాడు. కానీ ఆ మంచి చెడుని ఎదుట పెట్టాడు. వాట్ యు ఆర్ చూసింగ్ టుడే? ఈరోజు నువ్వు మంచిని ఎన్నుకుంటే రక్షణలో ఉంటావు. మారు మనసు పొందితే రక్షణలో ఉంటావు. దేవుని అంగీకరిస్తే, దేవుని మాట ప్రకారం జీవిస్తే నువ్వు రక్షణలో ఉంటావు. ఒకవేళ వేషధారిగా ఉండి వేషం వేసుకొని జీవిస్తుంటే ఇట్స్ ఎ బ్యాడ్ న్యూస్. జెరొబాము అయితే అది చెడు వార్త అయిందో, ఇది ఈ యొక్క స్వార్థమానం కూడా నీకు చెడే అవుతుంది. కానీ నిత్య జీవంలో కాదు, కానీ నిత్య నరకంలోకి తీసుకెళ్తుంది. ఇఫ్ యూ డోంట్ బిలీవ్. దేవుని వాక్కు కొరకు వచ్చిన సంగమా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు ఎలా తీసుకొచ్చినావు? ప్రిటెండింగ్. చాలాసార్లు అనుకుంటారమ్మా, దేవుని అంగీకరించాము, అయిపోయింది. నిజంగా నీ జీవితంలో మార్పు లేకపోతే ఒక సంఘటన చూపించి ముందుకు వెళ్తాను నేను. ఆ టైం అయిపోతే చెప్పండి. సెకండ్ దాంట్లో ఉన్నాను, ఇంకా థర్డ్ ఉంది. ఒక సంఘటన చెప్తాను. అపోస్తుల కార్యం 5వ అధ్యాయం, మనందరికీ తెలిసిన సంఘటన. అపోస్తుల కార్యం 5వ అధ్యాయంలో ఇక్కడ కుటుంబం కనబడుతుంది. అననీయ సఫర్య ఒక కుటుంబం కనబడుతుంది. ఆది సంఘం అంటే పిల్లలు నడుస్తున్నప్పుడు అంట వాళ్ళందరూ వారి ఆస్తులు అమ్మేసి శిష్యుల యొక్క పాదాల దగ్గర వేశారంట. ఈ కుటుంబం కూడా ఒక భూమిని అమ్మేశారు. వాళ్ళకి కలిగిన ఒక భూమిని అమ్మేశారు. భూమిని అమ్మేసి వాళ్ళు కూడా ఇవ్వాలనుకున్నారు, దేవునికి ఇవ్వాలనుకున్నారు. డబ్బులు తీసుకొని వచ్చారు. చాలాసార్లు పిల్లలు డబ్బులు తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చినాక డబ్బులు చేతిలో రాగానే కొంచెం మనసు మారింది. మనసు మారినప్పుడు కొంచెం డబ్బులు పెట్టుకున్నారంటే కొద్ది తీసుకెళ్ళి ఏం చేశారు? పేతురు యొక్క పాదాల దగ్గర వేస్తారంట. డబ్బులు పేతురు యొక్క పాదాల దగ్గర వేస్తారు. ఏమని కూర్చున్నారు? అడిగారంట. పేతురు అడిగాడు, నీకు వచ్చింది ఇంతేనా అని అడిగాడంటే. అవును, ఇంతే వచ్చింది అన్నట్టు. గమనించారమ్మా? పేతురు ఒక మాట అంటాడు, ఆ స్థలం అమ్మక ముందు నీది కాదా? అమ్మిన తర్వాత నీది కాదా అంటే ఒక మాట అంటాడు. ఒకసారి చూద్దాం. చాలా సార్ 9వ వచనం, 5వ అధ్యాయం 9వ వచనం. అందుకు పేతురు ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరు ఎందుకు ఏకీభవించారు? దేవుని సన్నిధిలోకి వచ్చి వై డిడ్ యు ప్రిటెండ్? ఎందుకు మీరు నటించడానికి ప్రయత్నం చేశారు? ఇదే కరెక్ట్గా వచ్చింది, ఇంతే అమౌంట్ వచ్చింది, ఇది నిజంగా ఇంతే వచ్చింది, ఇంతే. వై డిడ్ యు ప్రిటెండ్? పేతురు గుడ్డోడు కావచ్చు, కానీ పరిశుద్ధాత్మకు తెలియదు అమ్మ నువ్వు చేసే లెక్కలు.
హీ నోస్ ఎవ్రీథింగ్. అధ్యాయం చదవండి అమ్మా. నిజంగా చెప్తున్నాను పిల్లరా, నాకు 2-3 సార్లు ఇప్పుడు ప్రభు చిత్తం అయితే మాట్లాడతాను. ఆఫరింగ్ ఇచ్చి శాపగ్రస్తులైన వాళ్ళు ఆఫరింగ్ వేస్తే చచ్చిపోవడం అని చూసారమ్మా. Your heart is not okay. God doesn't care how much you put into that box. ఆ యొక్క బ్యాగ్లో నువ్వు ఎంత వేసావు, ఎన్ని డబ్బులు ఇచ్చావు అనేది దేవునికి సంబంధం కాదు. నీ మనస్సు కరెక్ట్గా లేకపోతే, నీ జీవితం కరెక్ట్ లేకపోతే, నువ్వు మారు మనసు పొందకపోతే, నీ హృదయం కరెక్ట్ లేకపోతే, నువ్వు ఎంత వేసావు అనేది మెటీరియల్ టు గాడ్. యెహోవానకు నేను హృదయమును పరిశోధించి, ఒకసారి చూసుకుందాం వచ్చిన ఒకసారి, చాలా వండర్ఫుల్ ఉంటుందమ్మా. ఐ లవ్ దట్ వర్డ్. ఇర్మియా 17వ అధ్యాయం 10వ వచనం. అందరం 9 చదువుతాం కదా. 17, 10వ వచనం ఒకసారి చూసుకుందాం. అదొద్దమ్మా, నాకు 10ది కాదు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గల. 9వ వచనం 10వ వచనం వద్దాం. 10వ వచనం, ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను ఏమంటుండో హృదయమును పరిశోధ. ఐఎమ్ గోయింగ్ టు స్కాన్ యువర్ హార్ట్. వెన్ ఐ స్కాన్ యువర్ హార్ట్ ఇట్ షుడ్ బి అప్రైట్ విత్ ది గాడ్. దేవునితో అది సరిగా లేకపోతే నువ్వెంత ఇచ్చావన్నది మ్యాటర్ కాదు, కానీ నువ్వు ఎలా ఇచ్చావన్నదే మ్యాటర్. కాబట్టి దేవుడు అంటున్నాడు, నీ హృదయం కరెక్ట్గా లేనప్పుడు, నువ్వు దేవుని ప్రకారంగా జీవించినప్పుడు, నీ జీవితం సరిగా లేనప్పుడు, నువ్వు వేషధారణ జీవిస్తున్నప్పుడు, నువ్వు వేషధారిగా ముసుగేసుకొని దేవుని సన్నిధిలో ఉంచినప్పుడు దేవుడు అంటాడు, ఐఎమ్ గోయింగ్ టు జడ్జ్ అకార్డింగ్ టు యువర్ హార్ట్. దేవుడు మనసు చూచేవాడమ్మా. God will see your heart. జరబం పంపించాడు, మాస్క్ వేసుకుంటాడు, కానీ జీవితం అలాగే ఉన్నది. జీవితంలో ఇంకా మార్పు లేదు. బట్ స్టిల్ వాంట్ గాడ్స్ వర్డ్. ఇట్ విల్ నాట్ బి గుడ్. దేవుడు చెప్తున్నాడు, యు వాంట్ గాడ్స్ వర్డ్ విత్ అ డర్టీ హార్ట్, ఇట్ వోంట్ బి ప్లీజింగ్ టు యూ. ఇట్ వోంట్ బి ప్లీజింగ్ టు యూ. అది సంతోషకరంగా, అని గొప్పదిగా ఉండదు పిల్లలు. నీ హృదయము సరిగా లేకుండా దేవుని వాక్కు అనుకుంటే, ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, ఐ హ్యావ్ ఎ బ్యాడ్ న్యూస్ ఫర్ యూ. అన్లెస్ అంటిల్ యు రిపెంట్. నిజంగా చాలాసార్లు నిజంగా మారు మనసు అంటే మారు మనసు నిజంగా అవసరం లేదనుకుంటా. మారు మనసు లేకుండా అందులో ప్రవేశించలేదు. మారు మనస్సు, విశ్వాసి జీవితము మార్చబడకుండా, నీ మనస్సు మారకుండా, నీ జీవితం మారకుండా, నీ క్రియలు మారకుండా దేవుడు. అందుకే యోహాన్ దగ్గరికి బ్యాప్టిజంకి వస్తున్నారంట 3వ అధ్యాయంలో. నేను రెఫరెన్స్ లేరమ్మా, చాలా ఉన్నాయి, తీస్తుంటే పోతున్నాయి. యోహాను ఆ మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఉన్నప్పుడు ఒక టఫ్ వర్డ్ అంటాడు. అనేకులు పరిసయ్యులు, సద్దుకయ్యులు యోహాన్ దగ్గర బ్యాప్టిజం తీసుకోవడానికి వస్తుంటారంట, బ్యాప్టిజం పొందాలని వస్తుంటాడట. అప్పుడు అంటాడు యోహాన్ అంటాడు, సర్ప సంతానమా. చూద్దామా ఒకసారి బ్యాప్టిజం తీసుకోండి. అనేకులు పైనుంచి చదవమా, చాలా బాగుంటుంది చదువు. లేట్ ఒక 2 నిమిషాలు లేట్ అయినా పర్లేదు కదా, చదువు. పర్లేదంటే చెప్తా, లేకపోతే ఆపేద్దాం. చదువు. అతడు పరిసయ్యుల్లోను సద్దుకయ్యుల్లోను అనేకులు యోహాను మాట విన్నప్పుడు, దేవుని రాజ్యంలోకి వచ్చినప్పుడు, దేవుని రాజ్యంలో సభ్యులు కావాలని అనేకులు పరిసయ్యులు, సద్దుకయ్యులు అనేకులు యోహాను యొద్దకు ఎందుకు వస్తున్నామా? బాప్తిజము పొందవచ్చు. ఎందుకు వస్తున్నారు? దే ఆర్ కమింగ్ టు గెట్ బ్యాప్టైజ్. ఆయనతో బ్యాప్టిజం పొందాలి, దేవుని రాజ్యంలో చేరాలి అని వస్తున్నప్పుడు ఏమంటుడు యోహాను? సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పువాడు ఎవడు?
ఏమంటాడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించాలి. మారు మనసు తగిన ఫలము ఫలించకుండా నువ్వు బ్యాప్టిజం తీసుకున్నా, నువ్వు బల్లో చేవేసినా, నువ్వు దేవుని దగ్గరికి వచ్చినా, ఏ వాక్యనా కూడా ఇట్ విల్ నాట్ బి గుడ్, ఇట్ విల్ నాట్ బి ప్లీజింగ్. వెన్ యూ చేంజ్ యువర్ హార్ట్, వెన్ యూ రిపెంట్, అప్పుడు నీకు అది క్షేమంగా కలుగుతుంది. నువ్వు మారకుండా ఒక మారు మనసుకు వచ్చి ఒక సంఘటన చెప్పి ముగించేస్తాను. ఒకసారి లూకాసు వార్తలోకి వెళ్తాం. అక్కడ 19వ అధ్యాయంలో ఇక్కడ మనందరూ తెలిసిన స్టోరీ, అందరూ తెలిసి చిన్నప్పుడు సండే స్కూల్ పొట్టి చక్ర అని చూస్తుంటాం. 19వ అధ్యాయంలో చూసినప్పుడు 7వ వచనం చూసినప్పుడు యేసు ప్రభు వారు ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు ఆ చెట్టు మీద ఎక్కి చూస్తున్నా. పొట్టోడు కాబట్టి చెట్టు ఎక్కి ఆగునా, చెట్టు మీద ఒక్క నిమిషం ఆగునా, చెట్టు మీద ఎక్కి చూడాలని చూసినప్పుడు యేసు ప్రభు చెట్టు దగ్గర రాగానే సకరియా కిందికి రా, నేడు నేను నీ ఇంట బస చేయవలసింది అన్నాడు. అప్పుడు చూడండి పిల్లరా, ఆయన ఇంటికి వెళ్తున్నప్పుడు జనులు ఏమంటారు? ఒకసారి 7వ వచనం చూద్దాం. ఏమంటుండు? అందరూ అది చూచి ఏమంటుండు? ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయవలతుడు. ఏసేటుండు కదా, నేను నీతిమంతులు పిలవడానికి రాలేదు, పాపులను రక్షించడానికి, నశించడాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చాడు. అందుకే ఆయన అక్కడ వెళ్తున్నప్పుడు చూడండి, మారు మనసుకు ఒక డెఫినేషన్ చూపించి ముగించేస్తాను. 8వ వచనం చూద్దాం, ఒకసారి చూసుకొని ముగించుకుందాం. తర్వాత 8వ వచనం, 8వ వచనం వాళ్ళు చనుక్కున్నారు, వదిలేసేయండి, ఆ మాట రింగ్ అయిపోయింది. ఇంకా జక్కయ్య నిలువబడి, చాలమ్మా. ఇప్పుడు ఒక విషయం చెప్తున్నమ్మా, మాటలు చెప్తాడు అంటే అప్పటిదాకా కూర్చుంటా. జక్కయ్య నిలువబడి అంటాడు. చాలా వండర్ఫుల్ ఉంది. గాడ్ ఈజ్ జస్ట్ రివీలింగ్. నాకు తెలియదు, నడుచుకుంటూ పోయేటండి, నించొని కాకపోతే కూర్చొని పోతాడమ్మ. నిలవబడి అన్నాడు. నిలబడ్డం అంటే మామూలు నిలబడ్డం కాదమ్మా. అందుకంటాడు కదా, క్రీస్తు యేసు మనకు అనుగ్రహించిన ఈ స్వాతంత్రము చొప్పున అంటాడు కదా, స్టాండ్ ఫోమ్. మరలా పాపపు కాడికి తిరగకుండా బలముగా స్థిరముగా నిలబడాలి. అందరూ వచ్చాయని చూస్తున్నారు, అందరూ మటర్ అనుకుంటున్నాడు. యేసయ్య ఇంటికి వస్తుంటే అయ్యో స్టాండింగ్ స్టాల్, చక్కగా నిలబడి అందరి ముందు గట్టిగా నిలబడి, ఇవాళ స్టాండింగ్ ఇన్ బిట్వీన్, అందరి మధ్యలో సాక్షిగా ఆయన నిలబడి ఆయన మాట్లాడుతున్న మాటలు చూద్దాం, ఒకసారి చూద్దాం. నాకు ఇంకా టైం లేదు వివరించడానికి. నిలువబడి ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము అయ్యగారికి ఇస్తున్నా. వద్దు బాబు నాకు ఈ ఆస్తి అన్నాడా? నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేను, ఇది మారు మనసు, నేను ఎవని యొద్దనైనా అన్యాయముగా, ఎందుకంటే వాడి తెలిసి అప్పటిదాకా అన్యాయం చేశాడు కాబట్టి, నేను ఎవరి దగ్గరైనా అన్యాయముగా దేనినైనా తీసుకుంటే ఏమంటాడు? దానికి 4 ఇంతలు. హల్లెలూయా. ఐఎమ్ గోయింగ్ టు పే బ్యాక్ 4 times. ఐఎమ్ గోయింగ్ టు పే బ్యాక్ 4 times. 4 times which I have cheated. ఇది మారు మనసు ప్రియులారా. వాడి దగ్గర 100 రూపాయలు తీసుకుంటే 400 ఇస్తా, నేను వెనక్కిస్తా అంటుండే. ఇంకేముంది తర్వాత? ఏముందా? మరలా చెల్లింతునని ప్రభుతో చెప్తే ప్రభు ఏమంటాడు చూడమ్మా, అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే. ఎందుకనగా ఏమంటుడు? నేడు ఈ ఇంటికి రక్షణ వస్తుంది పిల్లరా. గాడ్స్ వర్డ్, వెన్ యూ చేంజ్, వెన్ యూ రిపెంట్, సాల్వేషన్ కమ్స్. దేవుని వాక్కు పిల్లరా, ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొందుతావు వెంటనే ప్రభు అంటాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చును. టుడే ఇస్ ది డే ఆఫ్ సాల్వేషన్, టుడే ఇస్ ది డే ఆఫ్ ది చేంజింగ్. ఒకవేళ ఈరోజు దేవుని మాటలు విని జరోబాముల వేషధారిగా కాకుండా నీ మనసు మార్చుకొని దేవుని సన్నిధిలో ఉండడానికి, ఒప్పుకోవడానికి, మారడానికి నువ్వు సిద్ధంగా ఉంటే, గాడ్ సేస్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ సాల్వేషన్ అండ్ లైఫ్ ఎటర్నల్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం పిల్లరా. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట. ఇలా చెప్పగలుగుతున్నామా? 2 వచనాల్లో ఈ అధ్యాయం దేవుడికి చేస్తున్నాడు. వాట్ ఇస్ రివీలింగ్ చూస్తున్నప్పుడు ఏమన్నాడు? 7వ వచనంలో
పాపి 9వ వచనంకి వస్తలకే రక్షణలో ఉన్న పరిశుద్ధుడు, రక్షణలో ఉన్న నీతి కిరీటం ధరించే, నీతి కిరీటం గంచి దేవుని రాజ్యంలో ఉండే సభ్యుడు. హల్లెలూయా. 7వ వచనం ఉన్నవాడు 9వ వచనంకి వస్తలకి ఎంత మార్పమ్మా. దానికి కారణము 8వ వచనం. జెరొబోము జీవితంలో లేదది. నా జీవితంలో ఒకసారి పరీక్షించుకుందాం. అందరం పాపులమే, ఇంక్లూడింగ్ మీ. ఇంత గట్టిగా వాక్యం చెప్తున్న అయ్యగారు ఏం పరిచయం, అయ్యగారు కూడా నా పాపాలు నాకున్నాయి. 7వ వచనంలో పాపలు ఉన్నవారు, 8వ వచనంలో ఒప్పుకున్నాడు, మారు మనసు పొందాడు. 9వ వచనంలో ప్రభు మాటలోకి వచ్చాడు, రక్షణలోకి వచ్చాడు, నిత్యజీవంలో ఉన్నాడు. అలా ప్రభు సన్నిధికి వచ్చిన నీవు నేను మారు మనసు పొందిన వాడవై, మారు మనసిన వారివై ప్రభు ఇచ్చే రక్షణలో నిరంతరం నిలిచిండి కృపా సహాయం దేవుడు మనకు చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిగా ప్రేమించు మా పనులకు తండ్రి, నీకు వేలాది స్తోత్రం. అవును నాయన, చక్కని మాటలు మా ముందు వచ్చావు నాయన. అవును నాయన, నీ యొక్క మాట సువర్తమానమునైనా దేవుని రాజ్య సంబంధమైన మాట నాయన. నీ మాటను పొందుకోవడానికి వచ్చిన మేము నాయన వేషధారులుగా, వేషము ధరించే వారిగా కాకుండా మారు మనసు అనగలిగిన వారిగా, మారు మనసు పొందిన వారిగా ఆ రక్షణలో నిలిచింటకు సహాయం దయచేయండి. విత్తబడిన వాక్యం అందరి జీవితంలో ఫలబద్ధ వాక్యం చేయండి. వాక్యానుసారమైన జీవితం దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.